హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆషాస్ రొటీన్స్. సో ఈరోజు మన ఛానల్లో కొబ్బరి అన్నం చికెన్ కర్రీ చేసుకోబోతున్నాం అనమాట. సో దానికి మా మమ్మీ ఆల్రెడీ చికెన్ కడిగేసి మొత్తం దాన్ని ప్రిపేర్ చేసి ఉంచేసింది అనమాట. ఇక్కడ కూర కోసం, కర్రీ కోసం రెడీ చేస్తుంది. ఇక్కడ జస్ట్ నూనెలో ఉల్లిపాయలు వేసి వేపింది అనమాట. అంతే జరిగింది ఇప్పటి వరకు. అండ్ కొబ్బరి అన్నం కోసం కొబ్బరి పాలు తీసుకుని పెట్టుకుందనమాట. అండ్ ఇప్పుడే ప్రిపేర్ చేసి పెట్టింది అల్లం వెల్లుల్లి పేస్ట్. అంతే, ఇంకా ప్రాసెస్ ఏమి అంత స్టార్ట్ అవ్వలేదు. లైన్గా చూపిస్తాను మీకు. ఓ ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది గాయస్. నెక్స్ట్ పసుపు వేసింది గాయస్, అది మిస్ అయ్యాం మనం తీయడం. ఇప్పుడు చికెన్ యాడ్ చేసేసుకుందాం. సో పక్కన కొబ్బరి అన్నాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసింది. నెక్స్ట్ ఇవన్నీ లైన్గా యాడ్ చేసేయడమే. ఇంకా మసాలా దినుసులు, చెక్క, లవంగం, ఇలాచీ యాడ్ చేసింది అనమాట. కొంతసేపు వాటిని వేపుకుందాం. ఇప్పుడు బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు, సో ఇవి ఇలా వేగుతూ ఉండగా కొన్ని గసగసాలు పక్కన తీసుకుని వేసుకుని అవి ఇందులో యాడ్ చేయాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాం. పసుపు యాడ్ చేద్దాం గాయ్స్. ధనియాల పొడి, ఓకే, కొంచెం ధనియాల పొడి ఒక స్పూన్ అండి. ఇప్పుడు కొబ్బరి పాలు యాడ్ చేసేయాలన్నమాట. దీంతో 4 గ్లాసులు బియ్యం వేసుకున్నాను. ముందు ఈక్వల్ చేసుకొని 2 3 3 అయ్యి 3.5. ఎన్ని గ్లాసులు బియ్యం? 4 గ్లాసులు. 4 గ్లాసులు బియ్యానికి 3.5 వేస్తుంది అనమాట. మరి అవన్నీ వచ్చినాయి, మిగతా నీళ్ళు వేసుకోవాలి కదా. ఓహో, ఓకే ఓకే. 4 కదా ఇది. 4 5 6 ఇది 7 కదా. 7ది. ముందు గిన్నెతో కథ పెట్టుకోకుండా. అదే గాయస్, 4 గ్లాసులు బియ్యానికి 8 గ్లాసులు వాటర్ కదా. అలా మనం 3 గ్లాసులు కొబ్బరి పాలు, 4 గ్లాసులు వాటర్ వేసి సెట్ చేస్తున్నాం అనమాట. అదే గ్లాసుకి 2 గ్లాసులు అంతే వాటర్, అంతే కరెక్టే. దానికి మీరు ఎట్లా తీసుకోవాలి? 4 గ్లాసెస్ కొబ్బరి పాలు, 4 గ్లాసెస్ నార్మల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అలా కాదు, కొబ్బరి పాలు ఎన్ని ఉంటే అన్ని కూల్చుకుని మిగతా బ్యాలెన్స్ వాటర్ వేసుకోవాలి. అలా అంట గాయస్. 2 ఇలా పక్క పక్కన మేనేజ్ చేయడం కష్టమే. తీసుకున్న గసగసాలు కొంచెం దంచుకోవాలన్నమాట. ఆ గసగసాలు కొంచెం వాటర్ వేసి దంచుకున్నమాట. అది తీసి ఇందులో వేసేయడమే. సో గాయస్, ఇప్పుడు కొత్తిమీర కట్ చేసి అందులో యాడ్ చేస్తున్నాం అనమాట. ఇందాక వస్తున్నప్పుడు ఈ కంచం ఇక్కడ ఉంది, ఇలా అలా టపక్కన అనేసరికి లేచి ఇక్కడ పడింది. అందుకని నవ్వుతున్నాం గాయస్. సాల్ట్ వేసుకుంటున్నాం గాయస్. 2 స్పూన్స్ సాల్ట్. ఎవరి రుచికి తగ్గట్టు వాళ్ళు బ్యాలెన్స్. ముందే వేస్తే కొబ్బరి పాలు ఇరిగిపోతాయి ఫ్రెండ్స్. గట్టిగా మాట్లాడి దీనికి వినపడదు సరిగ్గా. ఫోన్ వినపడదా? ముందే వేసి తిరిగిపోతాయని వేయలేదంట. ఫ్రెండ్స్
సో ఉప్పు మీరు అంటే కొంచెం చూసుకుని వేసుకోవాలన్నమాట, ఎందుకంటే కర్రీలో ఉంటుంది కదా, కర్రీ కలుపుకుని తింటాం కాబట్టి చూసుకునే కొంచెం తక్కువ వేసుకోవాలి. దీంట్లో రైస్ వేసేసాం ఫ్రెండ్స్, ఆ క్లిప్ మిస్ అయింది ఏమనుకోకండి. ఈలోపు మాటల్లో పడిపోయాం. సోప్ చేసుకున్న రైస్ని ఇందులో వేసేసుకోవాలి, వరిగింది కాబట్టి. ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసుకోవడమే. ముందు కొంచెం హై మంట పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత మంట తగ్గించుకొని సిమ్లో పెట్టుకోవడమే. ఇది ఇలా ఉండగా ఇప్పుడు చికెన్ కర్రీ చూసుకోవాలన్నమాట, ఎలా ఉందో దాని పరిస్థితి. వంట ఈలోపు ఎనర్జీ కోసం సపోటాకాయ తింటున్నాం గాయస్. మంచిగా ముగ్గింది నాటుకాయ అన్నమాట. సో తిందాం. ఇదిగోండి గాయస్, మంచిగా ముగ్గిందనమాట. రాదు రంగు రాదా? 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ కారం వేస్తుంది గాయస్. ఈ కారం వికారాబాద్ నుంచి మా డాడీ తెచ్చారనమాట. చాలా స్పైసీగా ఉంటుంది కానీ కలర్ ఎక్కువ రాదు. జీడిపప్పు, బాదం పప్పు, చెక్క, లవంగం, ఇలాచి, అంతేనా? అవన్నీ నూనెలో వేపుకొని, ధనియాలు కూడా అవి ముందు వేసినవన్నీ నూనెలో వేపుకొని పక్కన పెట్టుకుని దాని తర్వాత ధనియాల పొడి అవన్నీ ఇందులో వేసి మిక్సీ కొట్టుకోవాలి. ఒకసారి కొబ్బరి అన్నం లుక్ వేసాము, మంచి రంగు వచ్చింది, పొగలు. సో మిక్సీ కొట్టి ఇందులో వేసేసుకోవాలన్న చికెన్ కర్రీలో. మంచి రంగు చూడండి, రంగు బాగానే వచ్చింది, ఒక మంచి రంగు, భలే ఉంది. కొత్తిమీర యాడ్ చేసేసాను. దీంట్లో బాగా ఉడికితే ఇది ముక్కకే పడుతుంది మసాలాలో. తర్వాత అయిపోయింది, ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాం. అయిపోయింది కొబ్బరి కలిపిన తర్వాత చికెన్. అక్కడ చికెన్ ఉడుకుతుండగా రైతాకి ప్రిపరేషన్స్ అన్నమాట. సో చికెన్లో వాటర్ ఏం యాడ్ చేయలేదన్నమాట. చెప్పమ్మా. చికెన్లో వాటర్ ఇంకా యాడ్ చేయలేదండి. ఆ వాటర్ తోటే సన్న మంట మీద ఉడికిచ్చాను. ఇంకెలాగే కొంచెం సేపు ఇంకా దగ్గరగా ఉడికిచ్చి అప్పుడు పని చేస్తా గ్యాస్. టేస్ట్ చూద్దాం గైస్. అయిపోయింది, కాలిపోద్దేమో. గంట నుంచి గంట లేదా నేను. టేస్ట్ బాగుంది కానీ తినలేకపోతున్నాను, వేడిగా ఉంది. కొంచెంసేపు ఎక్కుతున్నాం గైస్, మా మమ్మీ తీసి ఇచ్చింది. బాగుంది, ఉడికింది, కట్టే ఉడికిపోయింది గైస్. చాలా బాగుంది గైస్, ట్రై చేయండి. ఫింగర్ లికింగ్ గుడ్. ఇంకా అది ఎలాగో ట్రై చేశాను కాబట్టి ఇది కూడా ఇచ్చింది మా మమ్మీ. గ్రేవీలో కలుపుతామని ఇచ్చాను. చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. ట్రై చేయండి, రెసిపీ చెప్పినట్టు చేయండి. ఉప్పులు కారాలు మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. మాకైతే ఇంత పడతాయి కానీ బాగోదన్నమాట టేస్ట్. చాలా బాగుంది, మీరు ట్రై చేయండి గైస్. రైతాకి ప్రిపరేషన్స్ చేసేద్దాం. సో ఫైనల్ ప్లేటింగ్ అయితే ఇది గాయస్. మీరు కూడా కొబ్బరి అన్నం చికెన్ కర్రీ ఇలా చేసుకుని ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ ఆల్.